యావరేజ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతా బాగుంది అండ్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు సినిమా అనిపించింది. ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గట్టిగా రాసుకుని ఉంటే బాగుండేదేమో. స్క్రీన్ ప్లే వీక్ అనిపించింది. మిగతాదంతా కూడా ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ ఆర్ పీక్స్. అవును, కంబ్యాక్ ఇచ్చినట్టే, బట్ హిట్ అయితే కాదు, యావరేజ్ ఫిలిం. వాళ్ళ ముగ్గురికి అయితే గట్టి క్యారెక్టర్లు ఇంక నుంచి పడే అవకాశాలు ఉంటాయి. సాయి శ్రీనివాస్ గారు మెయిన్గా ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఈ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి సాయి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా చేయలేదని చెప్తాను. ఆయనకైతే బెస్ట్ పార్ట్. అండ్ మనోజ్ గారికి గట్టి కంబ్యాక్ ఈ ఫిలిం. స్క్రీన్ టైం ముగ్గురిది ఒకలాగా ఉంది, కాకపోతే నారా రోహిత్ గారిది కొంచెం తక్కువ ఉంటుంది. మిగతా ఇద్దరిది సేమ్ స్క్రీన్ టైము. బట్ డామినేషన్ మటుకు మనోజ్ గారిది ఎక్కువ అనిపించింది నాకు. ఇద్దరు ముగ్గురిది సేమే, కాకపోతే వీళ్ళిద్దరిది బాగా ఎక్కువ ఉంది. మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్ గారిది చాలా ఎక్కువ ఉంది. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. రొటీన్ ఎమోషనల్ కానీ ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు థియేటర్లో. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ అది కానీ కొంత ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ కామెడీ కూడా అంత ఎక్కిన కామెడీలో లేదు, అన్నెసరీ కామెడీ. వెన్నెల కిషోర్ గారు ఇలాంటివి ఆయన నుంచి, అంటే ఆయన ఉంటే ఆ కామెడీ వేరే ఉండాలి, బట్ అది వర్కౌట్ అవ్వని కామెడీ కాబట్టి అన్వాంటెడ్ క్యారెక్టర్లానే అనిపించింది నాకు. ఆయన మనోజ్ గారు కంప్లీట్ సీరియస్, అవుట్ అండ్ అవుట్ సీరియస్. ఆయన నుంచి కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. యావరేజ్ అన్న, వన్ టైం వాచబుల్. ఒకసారి అయితే థియేటర్లో యూ విల్ ఎంజాయ్, వన్ టైం చూడొచ్చు. బట్ అందరికీ కంబ్యాకే. హైదరాబాద్ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయినా. అసలు చెప్తున్నా, సినిమా మాత్రం తుమ్ములేసి వేసిండు. అసలు డైరెక్టర్ గారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ లెక్క తీసేసిన సినిమా. అంటే ఆల్రెడీ చిన్న సినిమా చేసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహన్ బాబు కనిపించిన యాక్టింగ్లో విలనిజం యాక్టింగ్ చూస్తుంటే ఒక హీరోయిజం ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు. మేము చెప్పండి బెల్లంకొండ సాయి గారు అన్నా నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా. అంటే నీ యాక్షన్ నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో, నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లా నీ యాక్టింగ్ ఫిజా అయిపోతారని ఎవరైనా అంత బాగా చేసినావు అన్న. నిజంగా చెప్తున్నా. నానా రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుంటే అంత బాగా చేసిండు. అంటే నానా రోహిత్ గారు చాలా సీనియర్స్గా. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు ఎలా ఉంటారో, రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటారో, దోస్తులు ఎలా ఉంటారో, పైసల కోసం ప్రేమ చేసుకోండి కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకు ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెట్టోడు అవుతాడని చూపించింది సినిమా. అలా కావద్దు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, మనస్ఫూర్తిగా దుష్మన్ కావద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.